హరిశ్రీ గణపతియే నమ. అవిఘ్నమస్తు. శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవులను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. మా గురువు గారు పులియల్ కొల్తెడ్ కృష్ణ సుదర్శన్, కేరళ గురువు గారికి నమస్కారం. ప్రస్తుత టాపిక్ పవన్ కళ్యాణ్ సీఎం రాజకీయంగా ఎదుగుదల, అభివృద్ధి అనేటటువంటిది చాలా నాలుగు నుంచి అడుగుతున్నారు అన్నమాట. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా అని చెప్పని ఎప్పుడో చాలా నాళ్ళ కిందట అవకాశాలు ఉన్నాయని చెప్పి నాకు వీడియో చేసినట్లున్నాను, చాలా సంవత్సరాల కిందట. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే చెప్పడానికి ఒక అవకాశం వచ్చినందువల్ల, ఒక ధైర్యం వచ్చినందువల్ల, కొన్ని జాతకాలు చూసినందువల్ల అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అవటం అనేటటువంటిది చాలా బలంగా కనపడుతున్నది అనేటటువంటిది. ఎప్పటి నుంచి ఈ మంచి స్టార్ట్ అవుతుందంటే 3/8/27 నుంచి ఈ మంచి ఉందన్నమాట, బాగా ప్రబలంగా. 3/8/27 నుంచి చాలా కాలం ఉంది ఈ మంచి అనేటటువంటిది. అది 25/7/37 దాకా ఈ మంచి ప్రబలంగా ఉంది. బాగా ఎక్కువగా 3/8/27 నుంచి 15/4/33 దాకా బలం ఉంది. ఎందుకు ఇప్పుడేంటి అనేది మాట్లాడదాం. ఈ కుటుంబంలోకి ఏంటంటే కొద్దిగా తులా లగ్నం, ఈ కర్కాటక రాశి, ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో వాళ్ళ కుటుంబంలో ఒక జాతక చక్రం అనేటటువంటిది అది వచ్చినందువలన కొన్ని యోగాలు అనేటటువంటిది, అంటే శని బుధ శుక్ర కేతువులు సింహంలో నవాంశలో ఉన్నారన్నమాట. ఈ తులా లగ్నానికి శని ఏకైక రాజయోగకారకుడు, చతుర్థ పంచమాధిపతి, రాజకీయ సంబంధించిన గ్రహం. బుధుడేమన్నా భాగ్య వ్యయాధిపతిగా అర్ధశుభుడు, లగ్నాధిపతి సంబంధించినటువంటి గ్రహము, భాగ్యాధిపతి చతుర్థ పంచమాధిపతి కలిసినప్పుడు వాళ్ళు రాజయోగం అనేటువంటిది ఇస్తారు. అయితే ఆ గ్రహం 3/8/27 తర్వాత అది స్టార్ట్ అవుతుంది అన్నమాట. శని కొంచెం నిదానం కాబట్టి మందుడు, అది బెనిఫిట్స్ అనేటటువంటిది మెల్లిగా ఇస్తాడు. కనుక గ్యారంటీగా అక్కడి నుంచి ఇక మంచి లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గృహాలు, భూములు, వాహనాలు, రాజకీయం, కనుక బంధువర్గం అంతా కూడా కలిసి ఉండటం, ఎక్కువ భాగం సపోర్టు, జనం సపోర్టు. శని బాగుండేటైతే జిందాబాద్ అని చెప్పి ఉంటారు. శని బాగోకపోతే డౌన్ అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ శని బాగున్నాడు, ఎందుకంటే 6వ ఇంట్లో ఇష్టస్థానంలో ఉన్నాడు, మీనంలో. ఆ యొక్క గురువు వెళ్ళి భాగ్యంలో ఉన్నాడు, ఆ ఇంటి ఓనర్ కూడా వెళ్ళి పొజిషన్లో ఉన్నాడు. అందువల్ల మనకి ఈ 3/8/27 తర్వాత అది ఎప్పుడు ఎలక్షన్స్ అనేటటువంటివి వస్తాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అక్కడి నుంచి పరిపాలన, వాతావరణ విషయాలు అనేటువంటిది బాగానే ఉంటాయి. ఈ లోపల ఏంటంటే మనకి 31/1/26 నుంచి 3/8/27 దాకా గురువు రన్ అవుతున్నాడు అనమాట. ఈ తులా లగ్నానికి 3వ అధిపతి శత్రువు, ఈ కర్కాటక రాశికి 6, 9 అధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు అనమాట. కనుక రెండు పక్కల 6 వచ్చినప్పుడు రోగాలు, రుణాలు, వివాదాలు అనేటటువంటిది. ఈ 3 అనేటటువంటిది మనం ముక్కని, ఆ తర్వాత ఈ జలుబు అనేటటువంటిది ఉన్న గురువు కూడా మిథునం అనమాట. అది కూడా ఈ గొంతు అనేటటువంటిది, ఈ వాతావరణాల్లో ప్రాబ్లమ్స్ అనేటటువంటి కుటుంబ వ్యక్తులకి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ గురువు తర్వాత పుట్టినటువంటి ఈ గురువు లాస్ట్ అంటే తృతీయ షష్టాధిపతి, అంటే అది తమ్ముళ్ళు చెల్లెళ్ళు సంబంధించిన గ్రహం కాబట్టి, ఈయన చిన్నవాడు కాబట్టి ఈయన మీద కొద్దిగా ప్రభావాలు అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటుంటాయి. రోగాలు, రుణాలు, వివాదాలు. జనరల్గా ఆల్రెడీ ఇప్పుడు మనకి అధికారంలో ఉన్నారు, అందువల్ల కొద్దిగా డిప్యూటీ సీఎం అనే హోదాలు కాబట్టి గ్రహ ప్రభావాలు అనేటటువంటిది కొద్దిగా తేలికలు వెళ్ళిపోతూ ఉంటాయి.
కాకపోతే ఈ గురువు ఏంటి, ఫోన్ వలన, లెటర్ వలన, నోటీస్ వలన, ఫ్రెండ్ వలన, కొలీగ్ వలన, పార్ట్నర్ వలన, చాడీల వలన కొన్ని సమస్యలు ప్రిస్టేజ్ తీద్దామని ప్రయత్నం చేస్తుంటాం. 9వ ఇంట్లో షష్టాధిపతి ఉన్నప్పుడు అక్కడ కొంచెం ప్రభావాలు అంటూ ఉంటుంటాయి. ఇది కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశికి వాడు షష్టాధిపతి, లగ్నానికి షష్టాధిపతి కాబట్టి ఎక్కువ ఏమరపాటుతో 3, 8, 27 దాకా ఉండాలి. పార్ట్నర్షిప్ మధ్యన కూడా కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటి, అంటే ఉమ్మడిగా రాజ్యం వెళ్తున్నది కాబట్టి వాళ్ళ మధ్యన కూడా కొంత అభిప్రాయ భేదాలు అనేటువంటిది రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. కొన్ని కారణాలు, ముఖ్యంగా నవాంశ చక్రంలో ఈ గురువు మేషంలో కుజుడితో కలిసాడు అనమాట. అందువల్ల వాగ్వివాదాలు, డబ్బు కలహాలు, కుటుంబ కలహాలు, ఆ సోదర సంబంధంగా మాట్లాడేటప్పుడు కొద్దిగా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ వాతావరణాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయన్నమాట. అది ఎక్కువగా ఎప్పుడు ఉంటాయంటే అది అంటే ప్రజెంట్ గురులో రాహు అనేటటువంటిది రన్ అవుతూ ఉంది 3, 8, 27 దాకా. ఈ రాహు గురువు నుంచి 9 ఉంటున్నాడు. అంటే దశానాథుడి నుంచి దశానాథుడు గురువు ఇప్పుడు శత్రువు, ఈ లగ్నానికి రాశికి కొంత ట్రబుల్ ఇచ్చేవాడు. ఆ రాహు కుంభంలో ఉన్నాడు అన్నమాట. కుంభరాహు అనేటటువంటిది కొద్దిగా ముసలోళ్ళకి, పెద్దవాళ్ళకి కొద్దిగా అపాయాలు కలగజేసే గ్రహం. నవాంశ చక్రంలో కూడా కుంభంలో ఉన్నాడు. నవాంశ చక్రంలో శని, బుధ, శుక్రులు చూస్తున్నారు ముందు. అంటే ఆయుష్కారకుడు, ఈ మరణ గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి గుళ్ళో రాహు అనేటటువంటి దానిలో ముసలోళ్ళు కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. గురువు నుంచి 9 అంటున్నాడు. శుభగ్రహ దశలో పాపగ్రహ భుక్తి, అందువల్ల పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి డిస్టర్బెన్స్, ఆ రాజకీయంలో కూడా డిస్టర్బెన్స్ అనేటటువంటి ఇవ్వటం, ఆ యొక్క చాడీలు చెప్పడం అనేటటువంటిది తన వాళ్ళే తనకు అంతకుముందు కలిసి ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ చాడీలు చెప్పడం, ఎక్కువ విమర్శించడం అనేటటువంటిది ఇది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ గురిలో రాహుల్లో. అందువల్ల కొద్దిగా కాషియస్గా కొద్దిగా ఉండాలి. అది ఇంకా బాగా ఎక్కువగా అది శనిలో, రాహులో చివరిలో కుజుడు వస్తాడు. కుజ గురువులు కలిశారు. కుజుడు ఏంటంటే రాశిలో ఉచ్చబడి రుచిక యోగంలో ఉన్నాడు. నవాంశ చక్రంలో కూడా సొంత ఇంట్లో ఉన్నారు కాబట్టి మేషంలో తట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ కొద్దిగా సమస్యలు అంటూ తక్కువ మాట్లాడటం బెటరు. ఇతని గురించి వేరే వాళ్ళు మాట్లాడినా కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఉంటుంది. ఇంకా తర్వాత ఈ మార్చి 31 నుంచి జూన్ 12, 2027లో అనమాట. మార్చి 31 నుంచి జూన్ 12 కూడా అది చంద్రుడు వస్తాడనమాట. చంద్రుడు ఏంటంటే అన్ని గ్రహాలు కదులుతాయి, ఈ చంద్రుడు కదలడు. ఇది కర్కాటకంలో ఉన్నాడు రాశి నవాంశంలో. అందువల్ల ఇది ఏంటంటే పవనానికి దగ్గరగా పుట్టినప్పటికీ చాలా గ్రహాలు చూస్తున్నప్పుడు మంచి చేసే లక్షణాలు ఉన్నా కూడా ఈ రాహులో చంద్రుడు అనమాట. గురువుకి రాహు వచ్చేసరికి పంచమంలో ఉన్నాడు. గురువు నుంచి రాహు 9 ఉంటున్నాడు. గురువు మిథునంలో ఉన్నాడు, రాహు కుంభంలో ఉన్నాడు. రాహుకి చంద్రుడు కూడా మళ్ళీ షష్టమంలో ఉన్నాడు రాహు నుంచి. అందువల్ల ఈ గురులో, రాహులో, చంద్రుడిలో కొద్దిగా పరిగెత్తిస్తాడనమాట. స్పీడ్ లైఫ్ అన్నమాట. అన్ని రకాల సీన్లు చూపించడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అందువల్ల కొద్దిగా కాషియస్గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్స్ అన్నమాట. కనుక మార్చి 13 నుంచి, మొన్న వెళ్ళిపోయిన కాలం, మార్చి 13 నుంచి మార్చి 31 పక్కనోళ్ళు సమస్యలు ఇచ్చే గ్రహాలు అన్నవుతున్నాయి అనమాట. గురువు ప్రభావాలు అంటే ఏంటి చెప్పాను ఆల్రెడీ. రోగాలు, రుణాలు, వివాదాలు, ఫోన్ వలన, లెటర్ వలన, నోటీస్ వలన, షూరిటీ సిగ్నేచర్ వలన, చాడీల వలన బురద ఎట్లా పోద్దామని ప్రయత్నం చేయటం అనేటటువంటిది ఇవన్నీ ఉంటుంటాయి అన్నమాట. ఇది మార్చిలో అది డేట్ చెప్పాను. ఆ తర్వాత కూడా జూన్ 27 నుంచి జూలై 14 కూడా కొద్దిగా కాషియస్గా ఉండాలి. బట్ టోటల్ గురుదేశం నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 3 దాకా ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఇక కొందరితో వద్దు అని చెప్పని అనిపిస్తుంది అన్నమాట. అది ఆగస్టు 2 నుంచి, ఆగస్టు 2 ముందు జరిగే పరిణామాల వల్ల ఈ సంవత్సరం 26 ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 22 మధ్యన ఈ 50 డేస్లో కొందరితో సంబంధాలు అనేటువంటి వద్దనుకుంటారు. ఈ కేతు ఏంటంటే గురులో, రాహుల కేతువులో సింహంలో ఉన్నాడు అన్నమాట. పితృకారకుడు అనేటువంటి క్షేత్రంలోనే ఉన్నారు కాబట్టి కొంచెం అక్కడ డిస్టర్బెన్స్ అనేటటువంటిది కొద్దిగా పెద్దవాళ్ళ మీద ప్రభావాలు అనేటిది చూపిస్తూ ఉంటుంది అన్నమాట, మగవాళ్ళ మీద కూడా. నెక్స్ట్ ఇంకా తర్వాత అందులో కూడా జాగ్రత్తగా ఉండాల్సింది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 7 మధ్యన కొంచెం కాషియస్గా ఉండాలన్నమాట.
ఆ తర్వాత మళ్ళీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 25, 2026. ఇంకా నెక్స్ట్ సూర్యుడు వస్తాడు ఫిబ్రవరి 16 నుంచి మార్చి 31, 2027. అందులో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది. అది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 8 మధ్యన జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు స్పీడ్గా పరిగెత్తించే గ్రహం, అది వృత్తికి సంబంధించినటువంటి స్థానాధిపతి, రాష్ట్రాధిపతి. అందువల్ల అది ఏప్రిల్, మే, జూన్ 12 కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి జాగ్రత్త అంటే మన చెవిలోకి వచ్చింది మన నోట్లోంచి చెబితే పేపర్లో పడుతుంటుంది అన్నమాట. అందువల్ల సీక్రెసీ మెయింటైన్ చేయటం అనేటటువంటిది, ఎవరన్నా ఏదైనా సరే మన మీద చెప్తే దాన్ని ఎంత మేర ఖండించాలి, ఎంత మేర ఖండించకూడదు అనేది వాళ్ళకి తెలుసు. అన్ని విషయాలు కొంచెం కాషియస్గా ఉండాల్సినటువంటి వాతావరణాలు నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 3 దాకా ఉన్నాయి కాబట్టి అందులో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ చివరి దాకా 2027లో. కనుక ఏదైనా సరే యోగం అనేటటువంటిది రాబో కాలంలో బలంగా అనేటటువంటిది ఉన్నదన్నమాట. అది కనుక ఇక్కడ ఏంటంటే ధనలాభాధిపతులైన రవి కుజుడు కలిసి, కుజుడు ఉచ్చబడి ఉన్నాడు, భాగ్యాధిపతి లగ్నాధిపతితో కలిసి ఉన్నారు అన్నమాట చతుర్థంలో. అది కూడా కొంతమేర యోగమే. చంద్రుడిని సర్వగ్రహాలు చూసేటట్టయితే కొద్దిగా రాజయ్య లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ చంద్రుడు ఏంటంటే పౌర్ణమి చంద్రుడు, ఈ లగ్నానికి ఏంటంటే కేంద్రాధిపతి కాబట్టి పౌర్ణమి చంద్రుడు యావరేజ్ కాబట్టి చంద్రుడు వచ్చినప్పుడు కొద్దిగా కాషియస్గా ఉండాలన్నమాట. అది అప్పుడప్పుడు వస్తుంటాడు అనమాట. ఇప్పుడు దగ్గరలో చంద్రుడు వచ్చేది మనకి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్, మే, జూన్ 12 అనమాట. కనుక ఏదైనా సరే ఒక 3/8/27 దాకా కొద్దిగా అన్ని కోణాల్లో ఎవరెవరేమో మాట్లాడుతున్నా దీనికి ఎంత మేర స్పందించాలి, ఎంత మేర స్పందించకూడదు, ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి చేసే అప్పులు, ఈ డిపార్ట్మెంట్ సంబంధంగా చేసేటటువంటి విషయాలు, లోన్లు, అట్లా తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి విషయాలు, కొద్దిగా ఈ పబ్లిక్ సంబంధించిన విషయాలు, ఆ వివాదాలు, అతి ముఖ్యంగా వివాదాలు. లగ్నాథ్ షష్టాధిపతి, చంద్రలగ్నాథ్ షష్టాధిపతి కాబట్టి వాడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి 9వ ఇంటి వారు ప్రెస్టేజ్ సంబంధంగా ఎలా దెబ్బతిద్దామని చెప్పని ప్రయత్నం చేస్తుంటారు. చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు, కొత్త వాళ్ళు కాదు అది ఈ గ్రహం, తెలిసిన వాళ్ళు. కనుక ఎందుకయ్యా అంటే ఈ లగ్నాధిపతికి వాడు శత్రువు, ఈ రాశికి మిత్రుడైనా కూడా వాడు షష్ఠ భాగ్యాధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు. ఇంకా కొద్దిగా నవాంశకంలో కొద్దిగా మిత్రక్షేత్రంలో అది వాడు గురువు ఇంట్లోనే ఉన్నాడనమాట కుజుడితో కలిసి. అందువల్లనే తక్కువ మాట్లాడతాం. ఆ మాటలనేటటువంటిది అవతల పక్క వాళ్ళు ఒక్కొక్క మాటతో ఒక్కొక్క పోటు ఓడుస్తూ ఉంటారు అన్నమాట. కొద్దిగా కాషియస్గా ఉంటే ఇక 3/8/27తో ఇంకా కాంప్లికేషన్స్ అయిపోతాయి అన్నమాట. అక్కడి నుంచి ఏదైతే మనం సీఎం లేదా అధికారం, లేకపోతే ఎక్కువ అధికారం అనమాట. అది చాలామంది సెంట్రల్లో వస్తుందా, స్టేట్లో వస్తుందా అనేటువంటి వాతావరణాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే అధికారం అనేటువంటిది వస్తుంది, ఎక్కువగా అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. కనుక ఇక్కడ అందరి కోరిక అనేటటువంటిది, అందరూ అడగటం అనేటటువంటిది నన్ను ఎప్పుడు సీఎం అవుతాడని అడుగుతారు కాబట్టి ఆ క్వశ్చన్కి ఒక బలం అనేటటువంటిది 3/8/27 నుంచి కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి విషయాలే. అది ఈయన బలం కలగాలంటే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉండాలన్నమాట. ఆ జరిగేటటువంటి సంఘటనలో ఇక్కడ వ్యతిరేక గ్రహం రన్ అవుతున్నా కూడా గురువు ఆ పరిణామాలు అనేటటువంటిది ఏదైతే జరుగుతున్నాయో ఆ కూటమిలో కానీ, ఆ ఉమ్మడిలో కానీ అవన్నీ రాబో కాలంలో ఉపయోగపడేటువంటి వాతావరణాలుగా పరిణమిస్తుంటాయి. కనుక అక్కడ 3/8/27 నుంచి కూడా మనకి ఎందుకు ఆ మంచి అనుకున్నామంటే అది ఈ లగ్నానికి ఏకైక రాజయోగకారకుడు, చతుర్థ పంచమాధిపతి అనేటువంటి వాడు 6 ఇష్ట స్థానంలో ఉండి ఆ ఇంటి ఓనర్ అయినటువంటి ఆ గురువు భాగ్యంలో ఉంటాం. ఆ శని కూడా సొంత ఇంట్లో ఉంటాం, ఉత్తరాభాద్ర అది 1వ పాదంలో ఉంటాం. నెక్స్ట్ ఆ శని భాగ్యాధిపతి, చతుర్థ భాగ్యాధిపతి కలిస్తే రాజయోగం అనేటటువంటి ఇవ్వాలన్నమాట భాగ్యాధిపతి. నెక్స్ట్ లగ్నాధిపతితో సంబంధించిన గ్రహమే యోగం చెప్పాలన్నమాట. ఈయన నవాంశకరంలో ఆ శనిపోత శుక్రకేతువుల్లో కలిశారన్నమాట. కేతువు డిస్టర్బెన్స్ ఇస్తాడా అని చెప్పినట్టే కొద్దిగా కొన్ని చిన్న ఆస్పెక్ట్స్లో కొద్దిగా మైనర్గా ఇస్తాడు. అక్కడ పెద్ద దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే 3 గ్రహాలు కలిసినాయి. ఈ లగ్నానికి శనిబుధ శుక్రులే యోగకారకులు. కనుక ఇప్పుడు ఈ కర్కాటక రాశికి రవిచంద్ర కుజ గురువులు యోగకారకులు అయినా కూడా ఈ గురువు ఇప్పుడు రన్ అవుతున్నా కూడా
గురువు ఒక పక్క షష్టభాగ్యాధిపతి కాబట్టి మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. కర్కాటక రాశికి గురువు ఎక్కడున్నా వాడు ట్రబుల్ ఇస్తానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇది కొద్ది కాలమే కాబట్టి గురులో రాహు అని చెప్పని ఆ రాహు ప్రపంచంలో ఎవరికి రన్ అవుతున్నా కొంచెం తేడా ఉంటుంటుంది. ఒకడు శుభగ్రహం, ఒకటి పాపగ్రహం. ఆ రాహు చండాలుడు, అటు కుంభంలో ఉన్నాడు. కుంభరాహు రాశి నవాంశంలో ఉండి శనిచర చూడబడుతున్నాడు కాబట్టి కొంచెం అంత ముందు ఉండేటటువంటి వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు, ఆ పక్కన వాళ్ళు కొద్దిగా వాళ్ళ వల్ల కొద్ది కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. అందువల్ల ఆ వార్తలు అనేటటువంటిది ఆందోళనకరంగా వస్తూ ఉంటాయి. కొన్ని మంచి వార్తలు అనేటివి వస్తున్నాయి. బట్ కాకపోతే రాబోయేటటువంటి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చెప్పామంటే, మనకి బెంగాల్ సీఎం అనేటటువంటిది ఆమెకి మేషలగ్నం శని ఉచ్చబెట్టాడు. మేషలగ్నం వృషభ రాశి గురువు ఉచ్చబెట్టాడు. శనిలో గురువు 2 గ్రహాలు ఉచ్చబడుతుంటే ఎందుకు వెళ్ళిపోయింది అనేటటువంటి ఆస్పెక్ట్స్లో ఆమె చేసినటువంటి కర్మఫలాలు అనేటటువంటిది బాగాలేదు ఇట్లా చెప్పాం. ఇక్కడ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ విషయంలో ఏంటంటే, ఇప్పుడు దాకా ఆయన పంచినటువంటి దానాలు అనేటటువంటిది 100 కోట్ల దాకా ఉన్నాయని చెప్పి అనేటటువంటిది విన్నాను అనమాట. కనుక ఎందుకు ఎవరి కోసం అనేటటువంటిది అటువంటి డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి. అందరు దానం చేస్తారా? దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు రాజ్యం కూడా ఇచ్చాడు కర్ణుడికి. కర్ణుడిని దానకర్ణుడు అన్నాడు కానీ దుర్యోధనుడిని అనలా. ఎందుకని అంటే ఆ తత్వం అనేటటువంటిది ఆ కర్ణుడిలో ఉన్నందువల్ల ఆయన దానం చేయగలిగాడు. కనుక ఈయనకి ఏంటంటే సమాజానికి సేవ చేయాలి, అడిగినటువంటి వాడికి కాదనకుండా అప్పలా తీసుకొని దానం చేసేటువంటి లక్షణాలు అనేటటువంటివి ఉన్నాయి. జనాన్ని ప్రేమించేటటువంటి లక్షణాలు అనేటటువంటివి ఉన్నాయి. కాబట్టి దానికి భగవంతుడు సహకరించేలాగా ఈ కుటుంబంలో కొంచెం సపోర్టివ్గా కొన్ని జాతచక్రాలు అనేటటువంటిది వచ్చినాయి అనమాట. ఆ జాతచక్రం వచ్చినందువల్లనే చెప్పడానికి ఒక ధైర్యం అనమాట. జ్యోతిషరీత్యా జ్యోతిషగ్రహమైనటువంటి బుధుడు కూడా భాగ్య వ్యాధిపత్యం వచ్చింది. అంటే జ్యోతిషగ్రహం కూడా జ్యోతిషంలో లాభం ఉందంటే ఉంది ఈ జాతకచక్రంలో. ఇప్పుడు చంద్రలగ్నాథ్ ఏంటంటే అక్కడ పౌర్ణమిలోని పుడతాం. ఇక్కడ కూడా చంద్రలగ్నాథ్ కూడా రవి, బుధ, శుక్ర, కుజులు 7వ ఇంట్లో ఉన్నారు. అవి పర్సనల్ విషయాలు, వివాహ విషయాలు కాదు. కానీ ఇప్పుడు ఈ యొక్క రాజకీయ సంబంధించిన విషయాల్లో కొంచెం బలం అనేటటువంటిది కొద్ది మంచి లక్షణాలు ఉన్నాయి. ఇంకా జ్యోతిష్యం ఎక్స్ప్లెనేషన్ కోసం కాదు కానీ లగ్నాన్ని కూడా గురువు చూస్తున్నాడు. లగ్నాధిపతి కూడా కొద్దిగా శుభగ్రహ దృశ్యోదాదులు అనేటటువంటివి ఉన్నాయి. పాపగ్రహాలు కలిసినా వాళ్ళు ధనలాభాధిపతులు అయ్యారు. ఒక ఉచ్చగ్రహంతో కూడా ఆ యొక్క లగ్నాధిపతి సంబంధం అనేటటువంటిది ఉన్నది, వృశ్చిక యోగంలో ఉన్నటువంటిది. అందువల్ల కొద్దిగా ఎక్కువ భాగం మంచి లక్షణాలు అనేటటువంటిది ఈసారి సపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆగస్టు 3 తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా బాగా కలిసి ఉండేటటువంటి లక్షణాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏంటంటే మనకి ఆ కూటమి, ఆ ఉమ్మడిలో ఎవరెవరు ఏమేం చెప్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్తుంటారు. దాన్ని ఎంత మేర స్పందించాలి ఏంటనేటటువంటిది వాళ్ళు ఆలోచించుకోవాలి. 3/27 దాకా గ్రహ ప్రభావాలు అలా ఉన్నాయని చెప్పి ఇక అక్కడి నుంచి నిదానంగా మంచి లక్షణాలు అనేటువంటిది వస్తుంది. అది 33 ఏప్రిల్ దాకా 2033 ఏప్రిల్ దాకా మంచి ఉంటుంది అనుకున్నాం. కొంతమేర మనకు అర్థమైపోతుంటుంది. 2027 ఆగస్టు నుంచి 28 జూన్ మధ్యన, 29 మార్చి మధ్యన కొంతమేర అర్థమవుతుంటున్నాం. కనుక ఎక్కువ భాగం మనకి బలంగా ఒక రాజకీయ శక్తిగా ఎదగటానికి, బలంగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. 3/8/27 దాకా వచ్చేటువంటి పరిణామాలను జాగ్రత్తగా మనం ఫేస్ చేసేటట్టయితే ఇక అక్కడి నుంచి కొంచెం ప్రతిబంధకాలు, ఆటంకాలు లేకుండా ఎక్కువ భాగం కొద్దిగా మంచి లక్షణాలు అనేటటువంటివి కనపడుతున్నాయి. గత ఈ శనిని కూడా నవాంశకంలో గురువు చూస్తున్నాడు. అంటే దూరం నుంచి ఎలా ట్రబుల్ పెడదామని ఆలోచిస్తుంటారు. అప్పుడు కూడా శని దశ 19 ఏళ్ళు ఉంటుంది అనమాట. 2027 తర్వాత లాంగ్ పీరియడ్. ఆ లాంగ్ పీరియడ్లో కూడా అక్కడ దూరం నుంచి చూస్తున్నారు. నా మాట వినాలి, నా కంట్రోల్కి రావాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట. అనుకుంటా ఉన్నా కూడా అక్కడ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఆ గురువుకి శత్రువైన శుక్రుడు ఇక్కడే ఉన్నాడు. ఆ భాగ్యాధిపతి శనితో కలిసి ఉండడం వల్ల వీళ్ళు కాంబినేషన్లో ఆ శనిపద శుక్ర కేతువుల్లో శనిపద శుక్రులు వీళ్ళందరూ ఒక బెల్ట్. అయితే గురువు మిత్రుడైనటువంటి కేతు కొద్దిగా ఉన్నందువల్ల ఏదో 10% కొంచెం కాంప్లికేషన్ ఇవ్వగలరు కానీ ఎక్కువ కాంప్లికేషన్ ఇవ్వలేరు. అయితే ముందు ఆ సీఎం అయినప్పుడు అప్పుడు మరలా తర్వాత మనం మాట్లాడదాం. అంతా శుభమే జరగాలి. మంగళమ్మ శుభం భూయాత్.